రాజకీయాల్లో విమర్శలు అనేవి కామన్. అలాగే నాయకులు పార్టీలు మారడం కూడా కామన్ అయిపోయింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే మాత్రం ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నాయకులు కండువలు మారుస్తున్నారు. అధికార పార్టీ అయిన వైఎస్ఆర్సీపీలో టికెట్ రాని నేతలంతా టీడీపీ పార్టీలకు జనసేన పార్టీలోకి వెళ్తుంటే కొందరు టికెట్ వచ్చే అవకాశాలు ఉన్నా కానీ ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీలోని కొందరు నాయకులు కూడా వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారు. ఎంపీ కేశినేని నాని కూడా తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్సీపీలో చేరడానికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. నిన్న సాయంత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కేశినేని నాని కలవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో చాలా మంది నాయకులు 2018 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. ఇక వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడిని అలాగే నారా లోకేష్ ని టీడీపీ నాయకుల్ని బండ బూతులు తిడుతూ వచ్చారు. ఇక మంత్రులు కూడా వాళ్ళ మాటలు మంత్రులు మాట్లాడే విధంగా కాకుండా ఒక మెట్టు పైకెక్కే మాట్లాడారని చెప్పవచ్చు. రాజకీయాల్లో ఇలాంటి బూతులు ఏ రాష్ట్రంలో మనం చూసి ఉన్నాము, అలా మాట్లాడేవారు. అయితే ఇదే జాబితాలో మరొక నాయకుడు చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ నాయకుడే ఎంపీ కేశినేని నాని. ఏ నాయకుడైనా సరే కానీ తను పార్టీ మారి ఇంకో పార్టీకి వెళ్ళినప్పుడు ఇన్ని రోజులు ఆ పార్టీలో పనిచేసిన నాయకుడిని తిట్టకుండా వెళ్తే ఆ పార్టీ కార్యకర్తలకు కూడా ఆ నాయకుడి మీద గౌరవం పెరుగుతుంది. కానీ ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ నాయకుడిని పొగిడి ఇన్నాళ్ళు మనకు అవకాశం ఇచ్చిన నాయకుడిని తిట్టడం కానీ విమర్శించడం కానీ చేయడం ద్వారా నువ్వు వెళ్ళిన పార్టీలో కూడా ఇక్కడ ఉన్నాడు కాబట్టి మనల్ని పొగుడుతున్నాడు, మరొక పార్టీకి వెళ్తే మనల్ని కూడా విమర్శిస్తాడు అనే నమ్మకం ఆ పార్టీ అధిష్టానంలో కూడా కలుగుతుంది. అయితే తాజాగా కేశినేని నాని వైఎస్ఆర్సీపీలో టీడీపీ పార్టీకి రాజీనామా చేయడంతో అక్కడ రేవంత్ రెడ్డిని సీతక్కను చూసి రాజకీయం నేర్చుకోవాలి అని కేశినేని నానికి తన తమ్ముడు కేశినేని చిన్ని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి సీతక్కను చూసి రాజకీయాలు నేర్చుకోవాలని ఎంపీ కేశినేని నానికి టీడీపీ నేత కేశినేని చిన్ని హితావు పలికారు. పార్టీ మారిన తర్వాత చంద్రబాబు గురించి రేవంత్ సీతక్క ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వారు హుందాగా రాజకీయాలు చేశారు కాబట్టి ఇప్పుడు సీఎం మంత్రులయ్యారు. వారిని చూసి నాని బుద్ధి తెచ్చుకోవాలి, ఆయన అహంకారంతో మాట్లాడుతున్నాడు, టీడీపీని ఖాళీ చేసే స్థాయి నానికి లేదు అని చిన్ని మండిపడ్డాడు. ఇలా మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రేవంత్ రెడ్డి సీతక్క హైలైట్ గా మారిపోయారు. నిజానికి సీతక్క రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీని వీడినప్పుడు ఆ పార్టీని కావచ్చు ఆ నాయకుల్ని కావచ్చు ఒక్క మాట కూడా అనలేదు. నాకు ఇన్ని రోజులు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించిన చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు. నా పోరాటాన్ని మరింత వేగం చేయాలనుకుంటున్నాను. బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక శక్తుల్ని కూడగట్టి బీఆర్ఎస్ ని గద్దెదించాలనే ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాను కాబట్టి టీడీపీని వీడాల్సి వస్తుంది అని చెప్పి ఆ పార్టీ నుండి బయటికి వచ్చారు. అంతేకాని ఆ పార్టీ మీద ఒక్క విమర్శలు కూడా చేయలేదు. అందుకే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారన్న సీతక్క అన్న వినలేని అభిమానం. తాజాగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి రేవంత్ రెడ్డి గారు సీఎం కావడంతో గాంధీ భవన్ దగ్గర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసుకుంటున్న పండగలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైతం పాల్గొని తెలుగుదేశం పార్టీ జెండాలు రెపరెపలాడించారు. నిజంగా ప్రస్తుత రాజకీయాల్లో రేవంత్ రెడ్డి గారు సీతక్క ఒక ప్రత్యేకమని చెప్పవచ్చు. ప్రతి రాజకీయ నాయకుడు వీళ్ళిద్దరిని ఆదర్శంగానే తీసుకోవాలి. ఏ ఎండకు ఆ గొడుగు పట్టుకున్నట్టు ఏ పార్టీలో చేరితే ఆ పార్టీని పొగిడి ఇన్ని రోజులు అవకాశాలు ఇచ్చిన పార్టీని మాత్రం దూషించడం ఏ మాత్రం కరెక్ట్ కాదు.